భాగవతం నుంచి మీకు వృత్తాసుర వృత్తాంతమును అందిస్తున్నాం. ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక పెద్ద సభను తీర్చి ఉన్నాడు. ఆ సభకి అశ్విని దేవతలు వచ్చారు. యక్ష, గంధర్వ, కిన్న, కింపురుషాదులు వచ్చారు. ఎందరో పెద్దలు వచ్చారు. వీరందరూ అక్కడ నిలబడి ఉండగా, అప్సరసులు సేవిస్తూ ఉండగా, ఇంద్రుడు సముచితమైన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అందరూ ఇంద్రుణ్ణి సేవించేవారే తప్ప ఇంద్రుడి చేత సేవింపబడేవారు ఆ సభలో లేరు. గురువులకు ఒక వరస ఏర్పాటు చేయబడింది. అటువంటి సభ నడుస్తూ ఉండగా ఇంద్రుడు కించింత అహంకారంను పొంది ఉన్నాడు. అంతమందిని తనను సేవిస్తూ ఉండగా తను చాలా గొప్పవాడినన్న భావన ఆయన మనసులో బయలుదేరింది. తనంత గొప్పవాడు అవ్వడానికి కారణమైన గురువు కనపడినా లేస్తాడా అన్నది అనుమానమే. అహంకార పొర కమ్మింది. మహాపురుషుడైన బృహస్పతి సభలోకి విజయం చేస్తున్నారు. ఇంద్రుడు చూశాడు. చూసి వస్తున్నవాడు బృహస్పతి అని తెలుసు. సాక్షాత్తుగా తన గురువని తెలుసు. కానీ ఒక్క మాట అనుకున్నాడు, ఇంతమంది నన్ను సేవిస్తున్నారు, నేను లేచి నిలబడి ఎదురు వెళ్ళి నమస్కారం చేసి తీసుకువచ్చి ఆసనం మీద కూర్చోబెట్టడం ఏమిటి అనుకున్నాడు. గురువు వస్తుంటే చెయ్యవలసిన మర్యాద ఒకటి ఉన్నది. ఇంద్రుడు ఆ మర్యాద చెయ్యలేదు. గురువు వస్తూ సభా మండపంలోకి వచ్చి 2 అడుగులు వేసి చూశాడు. ఇంద్రుడు ఎవరో వస్తున్నాడులే అన్నట్లుగా కూర్చుని ఉన్నాడు. వెంటనే బృహస్పతి అనుకున్నాడు. బృహస్పతికి మనసులో కించింత బాధ కలిగింది. గురువు వస్తుంటే లేచి నిలబడని కారణం చేత ఇంద్రుడికి కలిగిన మద వికారములను తొలగించాలని అనుకుని తిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఇంద్రుడు సభ ఆపలేదు. సభ నడిపించాడు. సభ అంతా అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు మనసులో, అరే, ఇంతమంది నన్ను సేవించడానికి కారణం ఈశ్వరానుగ్రహం. అటువంటి ఈశ్వరానుగ్రహాన్ని నాకు తెచ్చిపెట్టింది గురువు బృహస్పతి. అటువంటి గురువు సభకు వస్తుండగా ఇంద్రుడనైన నేనే చెయ్యకూడని పని చేశాను. నా వలన ఘోర అపచారం జరిగింది. ఖచ్చితంగా ఇది నన్ను కట్టి కుదిపి తీరుతుంది. దీనిని మా గురువులే ఆపాలి అని గబగబా పరిగెత్తుకుంటూ గురువుగారి ఇంటికి వెళ్ళాడు. తన పట్ల మర్యాదగా ప్రవర్తించిన ఇంద్రుని మనసులో వస్తున్న భావజాలంను బృహస్పతి తన గృహం నందు కూర్చొని తెలుసుకుంటున్నాడు. ఇంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని తెలుసుకోగానే అతనికి ఒక పాఠం చెప్పాలని తన యోగశక్తితో ఇంద్రునికి దొరకకుండా అంతర్ధానమైపోయాడు. ఇంద్రుడు వచ్చాడు. కానీ ఎక్కడా గురువుగారి దర్శనం అవ్వలేదు. ఖిన్నుడై ఐరావతం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. అయ్యో, గురువుగారు ఎక్కడా దొరకలేదు. గురువుగారి పట్ల అపచారం చేశాను. గురువులకు క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నాను అని అనుకుంటున్నాడు. ఈ మాట వినవలసిన వాళ్ళు విన్నారు. అదే ఉత్తరక్షణ ఫలితం అంటే. ఈయన మాటలను రాక్షసులు, గూఢాచారులు విన్నారు. వెంటనే పరుగున వెళ్ళిపోయి రాక్షసులకు నివేదన చేశారు. అయ్యా, ఇవాళ ఇంద్రుడికి బృహస్పతి అనుగ్రహం తొలగిపోయింది. బృహస్పతికి ఆగ్రహం కలిగింది. గురువు ఆగ్రహం ఎవరి మీద కలిగిందో వాడిని పడగొట్టేయడం చాలా తేలిక. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు గడ్డిపోచ. మనం యుద్ధమునకు వెళ్ళడం కేవలం నిమిత్తం. ఇంద్రుడు ఓడిపోయి తీరుతాడు. అందుకని మనము యుద్ధానికి బయలుదేరుదామన్నారు. అంతే, రాక్షస సైన్యమంతా వచ్చేశారు. బ్రహ్మాండమైన పోరు జరుగుతుంది. ఇంత బలవంతులైన దేవతలు కూడా గడ్డిపోచల్లా ఎందుకు పనికి రాకుండా ఓడిపోయి వెళ్ళిపోతున్నారు. రాక్షసులకు ఇప్పుడు గురుబలం ఉన్నది. వీళ్ళు దేవతలే కావచ్చు, గురుబలం లేదు. అందుచేత వీరు ఓడిపోయారు. అమరావతిని రాక్షసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రాదులు భయపడి బ్రహ్మగారి దగ్గరకు పరిగెత్తారు. అయ్యా, కని విని ఎరుగని విడ్డూరం. కొన్ని సంవత్సరములు పోరాడాం. మాకు ఓటమి తెలియదు. అటువంటిది నిన్న బృహస్పతి గారి కోపం వచ్చి సభలోంచి వెళ్ళిపోయారు. ఇవాళ అమరావతి పోయింది. ఉత్తర క్షణంలో నేను రాజభ్రష్టుణ్ణి అయిపోయాను. దేని మీద కూర్చొని వీళ్ళందరూ నా వాళ్ళు అనుకుని గర్వింపబడ్డానో వాళ్ళ ఎదుటనే ఇంద్రుడు
చేతకాని వాడై ఓడిపోయాడు అనిపించుకొని తిరిగి వచ్చేశాను. దీనికంతటికీ కారణం నేను బృహస్పతిని అవమానించడమే అని అనుకుంటున్నాను. ఇప్పుడు మాకు జీవితం ఎలా గట్టెక్కుతుంది అని అడిగాడు. బ్రహ్మగారు అన్నారు, మీరు అమృతం తాగమని మరణం లేదని సంతోషపడుతున్నారు. మీరు పుట్టినప్పటి నుండి మహానుభావుడు బృహస్పతి బ్రహ్మ విద్యా నిపుణుడే అంతటా ఈశ్వరుణ్ణి చూస్తూ తన కోసమని కాకుండా మహాత్యాగి అయి మీ అందరికీ ఈ సుస్థిరమైన స్థానములను కల్పించాడు. అటువంటి మహాపురుషుణ్ణి ఎలా గౌరవించాలో మీకు చేత కాలేదంటే మీరు ఇవాళ మదించి ఉన్నారు. అందుకే మీరు సింహాసన భ్రష్టులయ్యారు. బ్రహ్మగారే తలుచుకుంటే ఒకసారి బృహస్పతిని ప్రార్థన చేసి పిలవగలరు. కానీ గురువు పట్ల ఆయన చూపించిన మర్యాద చూడండి. మీకు దేనివల్ల రాజ్యం పోయినది మీకు బాగా ఎరుక కలిగిందా అని అడిగారు. అప్పుడు వాళ్ళు, అయ్యా, మాకు బుద్ధి వచ్చింది, మాకు ఇప్పుడు గురువుల అనుగ్రహం కావాలి అని చెప్పారు. గురువు గారి అనుగ్రహము గురువు గారి నుంచే వస్తుంది. బ్రహ్మగారు దేవతలతో గురుస్థానం ఖాళీగా ఉండకూడదు, అందాక మీకు ఒక అభయం ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ఒక గురువును ఆశ్రయించి గురువు అనుగ్రహంను పొందండి. ఆచార్య పురుషునిగా ఉండడానికి ఎవరు అర్హులో వారి పాదములు పట్టుకోండి అన్నారు. అంటే వాళ్ళు మాకేం తెలుసు, మీరే సెలవివ్వండి అని అడిగారు. అప్పుడు బ్రహ్మగారు, త్వష్ట అనే ప్రజాపతికి ఒక కుమారుడు ఉన్నాడు. వరుసకి ఆయన మీకన్నా చాలా చిన్నవాడు, కానీ ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని. మీరు అటువంటి మహాపురుషుని సేవించి గురు పదవి యందు కూర్చోబెడితే ఆయన అనుగ్రహం చేత, ఆయన ఆశీర్వచనం చేత మరలా రాజ్య సంపదలు పొందగలరు. అందుకని మీరు వెళ్ళి త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుణ్ణి ప్రార్థన చెయ్యండి అన్నారు. అంతే, వీళ్ళందరూ విశ్వరూపుణ్ణి ఆశ్రయించారు. విశ్వరూపుణ్ణి ప్రార్థన చేశారు. ఇప్పుడు మాకు గురువు అంటే ఎవరో తెలిసింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి, పరతత్వానికి, గురువుకి తేడా లేదు, ఒకటే అయి ఉంటాడు. బ్రహ్మగారి రూపమే తండ్రిగా ఉంటుంది. అందుకే తండ్రి ఉపదేశం చేస్తే బ్రహ్మోపదేశమే. సోదరుడు ఇంద్రుని రూపంలో ఉంటాడు. అన్నగారిని సేవిస్తే దేవేంద్రుణ్ణి సేవించినట్లు. అమ్మ భూదేవి రూపం. తోడబుట్టిన అక్కా చెల్లెళ్ళు సాక్షాత్తు రాశీభూతమైన ద్వయాస్వరూపములు. తన భావమే ధర్మస్వరూపం. అభాగ్యతుడు అగ్నిదేవుని రూపం. సర్వభూతములు కేశవుని రూపములు. అందుకని నీకు మేము తండ్రుల వరస అవుతాం. ఎందుకంటే నువ్వు త్వష్ట ప్రజాపతి కుమారుడు. కానీ ఇవాళ నీలో ఉన్న జ్ఞానమును మేము గుర్తించాం. నీ యందు గురుత్వమును చూసి, నిన్ను పరతత్వంగా చూసి నమస్కరిస్తున్నాం. మాకు ఆచార్యతత్వాన్ని వహించి మళ్ళీ దేవేంద్రాది పదవులు వచ్చేటట్లుగా అనుగ్రహాన్ని కటాక్షించు అన్నారు. ఆయన గురు పదవి స్వీకరించి వచ్చాడు. వస్తూనే ఆయన ఒక మహోత్కృష్టమైన పని చేశాడు. రాక్షసులకు ఇవాళ ఇంత శక్తి ఎక్కడ నుంచి వచ్చింది అని బేరీజు వేశాడు. వారు ఆ శక్తిని శుక్రాచార్యుల వారి అనుగ్రహం నుండి పొందారని గ్రహించాడు. ఇప్పుడు దేవతలకు ఎంత శక్తి వస్తే ద్విగుణీకృత ఐశ్వర్యమును ఇంద్రుడు పొంది రాక్షసులను చంపగలడో లెక్కగట్టాలి. ఇది లెక్కగట్టడానికి ఆ తేజస్సును గురించగల శక్తి ఇక్కడ ఉండాలి. అది ఆచార్య పదవి అంటే, అది గురుత్వము అంటే. ఇప్పుడు ఇంద్రుని కూర్చోబెట్టి నారాయణ కవచం ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసి ఒక మాట చెప్పాడు. ఇంతకు పూర్వము ఈ నారాయణ కవచంను కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉపదేశం పొందాడు. ఆయన ఎడారిలో తిరుగుతూ ఉండగా నారాయణ కవచమునే ఉపదేశం తీసుకొని దానినే ధ్యానం చేస్తూ ప్రాణములను విడిచిపెట్టేశాడు. అప్పుడు ఆ నారాయణ కవచము తేజస్సు ఆయన అస్థికలకు పట్టేసింది. ఆయన అస్థి పంజరము ఆ ఎడారిలో ఇసుకలో పడిపోయి ఉండిపోయింది. చిత్రరథుడు అనే గంధర్వుడు ఆకాశ మార్గంలో భార్యలతో కలిసి విమానంలో వెళ్ళిపోతున్నాడు. ఆ విమానం ఎడారిలో పడిపోయి ఉన్న అస్థి పంజరం దగ్గరకు వచ్చింది.
రాగానే దానిని దాటడం మానేసి ఆ విమానం కింద పడిపోయింది. అందులోంచి గంధర్వుడు భార్యలతో బయటపడిపోయాడు. అకస్మాత్తుగా విమానం భూమి మీద పడిపోయింది ఏమిటని తెల్లబోయాడు. ఈ సమయంలో ఒక మహానుభావుడు వాలాక్యుడు అనే మహర్షి అక్కడికి వచ్చి, నీ విమానం పడిపోవడానికి కారణమేమిటో తెలుసా? నారాయణ కవచం ఉపదేశం తీసుకుని నారాయణ కవచమును శాస్త్రీయంగా ఉపాసన చేసిన ఒక మహాపురుషుడు కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఇక్కడ ధ్యానంలో శరీరం విడిచిపెట్టాడు. ఆ కవచ ప్రభావము అస్థికలకు ఉండిపోయింది. ఎవరు ఆ అస్థికలను దాటి వెళ్ళలేరు. కాబట్టి నువ్వు ఆ అస్థికలను తీసి మూటగట్టి వాటిని దగ్గరలో ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆ తదనంతరము నువ్వు స్నానం చేసి ఆచమనం చేసి మరలా వచ్చి విమానం ఎక్కితే నీ విమానం కదులుతుంది అన్నాడు. ఆ చిత్రరథుడు ఎముకలన్నిటినీ ఏరి మూటగట్టి తీసుకువెళ్ళి సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి స్నానం చేసి ఆచమనం చేసి వచ్చి విమానం ఎక్కాడు. అప్పుడు విమానం ఆ ప్రదేశంను దాటి వెళ్ళింది. ఈ నారాయణ కవచమునకు ఉన్న శక్తి అంత గొప్పది. నీకు ఉపదేశం చేస్తున్నాను, స్వీకరించు అని ఆ నారాయణ కవచమును ఉపదేశం చేశాడు. ఇప్పుడు శుక్రాచార్యుల వారు రాక్షసులకు ఇచ్చిన శక్తి కన్నా ఇంద్రుడి శక్తి ఎక్కువైపోయింది. గురువుల అనుగ్రహం కలిగింది. అంతే, రాక్షసులను అందరినీ ఓడించి మరలా అమరావతిని స్వాధీనం చేసుకుని ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. కానీ పూర్వము మా ఐశ్వర్యం అంతా మీది అని ఒక మాట అన్నాడు కదా మహానుభావ, మీ వలనే మరలా నేను అమరావతిని పొందాను. ఈ ఐశ్వర్యం అంతా మీదే, మీరు ఈ ఐశ్వర్యంను అనుభవించవచ్చు అన్నాడు. తన వలన శిష్యుడు అంత ఐశ్వర్యమును పొందాడని వాని ఐశ్వర్యమును పొందే ప్రయత్నమును గురువు చెయ్యడు. విశ్వరూపుడు అన్నాడు, నీ ఐశ్వర్యం నాకెందుకు, నేను అలా పుచ్చుకునేవాడిని కాను, నీ ఐశ్వర్యము నాకు అక్కర్లేదు అన్నాడు. ఇంత గొప్ప విశ్వరూపుడు తదనంతరము యజ్ఞయాగాది క్రతువులలో ఆవిస్సులను స్వీకరిస్తూ ఉండేవాడు. ఇంద్రాదులకు ఆ ఆవిస్సులను ఇస్తూ ఉండేవాడు. కానీ ఆయన తల్లిగారి పేరు రచన. ఆవిడ రాక్షస వంశమునకు చెందినది. మేనమామలైన రాక్షసులు వచ్చి, ఒరేయ్, నువ్వు మా మేనల్లుడివి, నీ వల్ల మేము స్వర్గమును పోగొట్టుకున్నాం, నువ్వు వెళ్ళి దేవతలకు గురుత్వం వహించావు, ఇంద్రుడికి నీ మీద నమ్మకం ఎక్కువ, కాబట్టి ఇంద్రుడు చూడకుండా మాకు కొద్దిగా ఆవిర్భాగములు పెట్టేస్తూ ఉండు అన్నారు. ఇలా చేయడం తప్పే, అందులో సందేహం లేదు. అయితే విశ్వరూపుడు పెట్టాడు. అయితే ఎందుకు పెట్టాడు? విశ్వరూపుడు తన స్వరూపం ఏమిటో ముందరే చెప్పాడు. నాకు రాగద్వేషములు తెలియవు, నేను అంతటా బ్రహ్మమునే చూస్తాను, ఎవరైనా ప్రార్థన చేస్తే గబుక్కున వారి మాట వినేస్తాను అని చెప్పాడు. అందుకని వాళ్ళకి ఆవిర్భాగములు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇది ఒక రోజున ఇంద్రుడు గమనించాడు. మరుక్షణం యుక్తాయుక్త విచక్షణ కోల్పోయాడు. వెంటనే తన చేతిలో ఉన్న చంద్రాసమును తీసుకొని మహానుభావుడైన విశ్వరూపుని 3 తలకాయలు తెగిపోయేటట్లు నరికేశాడు. ఆయన 3 తలకాయలలో ఒక తలకాయతో యజ్ఞవేదిలో సురాపానం చేస్తూ ఉండేవాడు. సురాపానం చేస్తే తల కింద పడగానే అది ఆడపిచ్చుకగా మారిపోయింది. సోమపానం చేసే తలకాయ కౌజు పిట్టగా మారిపోయింది. అన్నం తినే తలకాయ తీతువు పిట్టగా మారిపోయింది. అందుకే ఇప్పటికీ తీతువు పిట్ట అరిచింది అంటే అమంగళమని అంటారు. ఎందుకు అంటే ఆనాడు ఇంద్రుని వలన బ్రహ్మహత్య జరిగింది. ఎవరిని గురువుగా పెట్టుకున్నాడో అటువంటి గురువు తలకాయ కోసేశాడు. అలా కోసేసినప్పుడు పడిపోయిన తలకాయే తీతువు పిట్ట అయింది. అటువంటి కూత వినపడితే అమంగళం. అది ఒక్క కృష్ణ స్మరణం చేత మాత్రమే పోతుంది. అందుకే తీతువు పిట్ట అరిచినప్పుడు
కృష్ణ స్మరణ చేస్తూ ఉంటారు. ఈ ఈ విధంగా తెగిపడిన విశ్వరూపుని 3 తలలు 3 పిట్టలయ్యాయి. ఈ 3 పిట్టలు కూస్తూ ఇంద్రుని వెంటబడ్డాయి. ఆ ఘోరమైన కూతలను వినలేక ఏడాది పాటు భరించాడు. బ్రహ్మహత్యా పాతకం వలన అతనికి మనశ్శాంతి పోయింది. దీనిని ఎవరికైనా ఇచ్చివేయాలి. ఎవరు పుచ్చుకుంటారు? ఆ రోజులలో ఇంద్రుని మాట కాదనలేక బ్రహ్మహత్యా పాతకమును పుచ్చుకోవడానికి 4 ఒప్పుకున్నారు. అవి భూమి, చెట్లు, జలము, స్త్రీలు. ఈ 4 పావు వంతు చొప్పున పుచ్చుకున్నారు. తీసుకునినందుకు గాను తమకు వరములు ఇమ్మని ఇంద్రుడిని అడిగారు. అప్పుడు ఇంద్రుడు వాటికి వరములు ఇచ్చాడు. భూమికి ఎవరైనా గొయ్యి తీసినా ఆ గొయ్యి కొంతకాలంనకు తనంత తాను పూడుకుపోతుంది అని, చెట్లకు ఎవరైనా చెట్లను కత్తితో నరికేసినా మొదలు ఉంటే చాలు మరలా చిగురించేలా. ఏ పని చేసినా ప్రక్షాళనం అనబడే మాట దాని యందు ప్రయోగింపబడదు. మీరు ఏదో ముట్టుకోకూడని వస్తువును ముట్టుకొని ఒక కాగితంనకు తుడుచుకున్నారనుకోండి, అది ప్రక్షాళనము అనరు. నీటి చుక్క ముట్టుకున్నట్లయితే వెంటనే ప్రక్షాళనం అయిపోతుంది. అందుకే మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలోని పువ్వులు ఈశ్వరుడి పాదాల మీద వేస్తే, ఒక చుక్క నీరు చేతిలో వేస్తే చేయి తుడుచుకుంటాం. ఒక్క చుక్కైనా చాలు. అటువంటి ప్రక్షాళన చేయగలిగే శక్తి నీటికి ఇచ్చాడు. కామోపభోగములందు ఎక్కువ సుఖం కలిగేటట్లు స్త్రీలకు వరం ఇచ్చాడు. ఈ విధంగా 4 4 వరములు ఇచ్చాడు. ముందు భూమి పుచ్చుకుంది. ఊసర క్షేత్రంలో వచ్చాయి. అంటే ఉప్పుతో కూడిన పంటలు పండని ఇసుక ఎడారులు ఏర్పడ్డాయి. దాని మీద మొక్క మలవదు. చెట్టు పుచ్చుకుంది. చెట్టులోంచి జిగురు కారుతుంది. అందుకే చెట్టు జిగురు వికారంను సృష్టించకూడదు అంటారు. నీటి యందు బుడగ గాని నురుగు గాని ఉంటే అది బ్రహ్మహత్యా పాతక రూపం. ఆచమనం చేసేటప్పుడు నీటిలో బుడగ గాని నీటి యందు నురుగు గాని ఉంటే ఆ నీళ్ళని పక్కకి వదిలిపెట్టేస్తారు. కొత్తగా ప్రవాహము వచ్చే ముందు పెద్ద పెద్ద నురుగు వస్తుంది. దాంట్లోకి ప్రవేశించి స్నానం చేయడం కానీ ఆ నురుగు ముట్టుకోవడం కానీ చెయ్యదు. స్త్రీల యందు రజోగుణ దర్శనం బ్రహ్మహత్యా పాతక రూపం. వారి యందు ఆ నియమం ఉంచారు. ఇంద్రుడు తన బ్రహ్మహత్యా పాతకం నుండి నివారణ పొంది మరలా సింహాసనాధీష్ఠుడయ్యాడు. ఒకనాడు బృహస్పతి సభలోకి వచ్చినప్పుడు లేవనందుకు సంభవించిన పాపం ఇప్పటికీ తన సింహాసనం మీద సంతోషంగా కూర్చున్నాను అనడానికి వీల్లేకుండా ఎన్ని కష్టాలు ఒకదాని వెనుక మరొకటి తీసుకువచ్చేస్తుందో చూడండి. విశ్వరూపుడు మరణించాడు అని త్వష్ట ప్రజాపతికి తెలిసి కోపంతో ఒక పెద్ద యజ్ఞం మొదలుపెట్టాడు. ఇంద్రుణ్ణి సంవరించే వేరొక కొడుకు ఆ యజ్ఞంలోంచి రావాలని అన్నాడు. యజ్ఞం పరిసమాప్తం అవుతుండగా ఒక బ్రహ్మాండమైన రూపము ఆ యజ్ఞగుండంలోంచి బయటకు వచ్చింది. ఆ యజ్ఞగుండంలోంచి బయటకు వచ్చిన రూపమునకు పేరు తండ్రిగారు పెట్టలేదు. అది పుట్టగానే మొత్తం ఈ బ్రహ్మాండం ఎంతవరకు ఉన్నదో అంతవరకు వ్యాపించేసి నిండిపోయింది. ఇంకా చోటు లేదు, అంతా నిండిపోయింది. కాబట్టి దానికి వృత్తాసురుడు అని పిలిచారు. ఆయన తలకాయను నరకడానికి ఇంద్రునికి 1 ఏడాది కాలం పట్టింది. వజ్రాయుధంతో ఆయన కంఠం చుట్టూ తిరుగుతూ 1 ఏడాది పాటు నరికాడు. కోస్తే ఉత్తరాయణ దక్షిణాయన మధ్య కాలానికి కోయడం పూర్తయింది. అతడు పుడుతూనే ఆకాశమంతటినీ నోట్లో పెట్టుకుని చప్పరించాడు. ఆ తర్వాత అది ఏమైనా రుచిగా ఉంటుందేమోనని ఒక్కొక్క గ్రహమును నాకి అవతల పారేస్తూ ఉండేవాడు. అలా గ్రహములను, నక్షత్రములను, బ్రహ్మాండములను అన్నిటినీ చేత్తో పట్టుకుని వాటిని నాకి అవతల పారేస్తూ ఉండేవాడు. వాడు పుడుతూనే ఇంద్రుడు అనేవాడు ఉండాలి. ఎక్కడ ఉంటాడు అని అడిగాడు. అంటే వాడు తనని చంపడానికి వచ్చేస్తున్నాడని ఇంద్రుడికి తెలిసిపోయింది. ఇప్పుడు ఇంద్రుడు సైన్యమంతటినీ తీసుకుని యుద్ధమునకు వెళ్ళాడు. వీరు వేసిన అస్త్రములను తన గుప్పెటతో పట్టుకుని నోట్లో వేసుకుని చప్పరించేశాడు. ఇంకా వానితో యుద్ధం లాభం లేదని ముందు బతికితే చాలనుకుని దేవతలందరూ పారిపోవడానికి నిశ్చయించుకున్నారు. శ్రీమన్నారాయణ దర్శనం కోసం వైకుంఠ ద్వారం వద్దకు వెళ్ళి నిలబడి శ్రీమన్నారాయణుని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు.
ఆయనకు ఆర్తపరాయణుడు అని బిరుదు. ఆర్తితో ప్రార్థన చేస్తే తప్పు చేశాడా ఒప్పు చేశాడా అని చూడడు. గబాలన వచ్చి దర్శనమిచ్చి రక్షిస్తారు. తనను నమ్మిన వారి పట్ల అలా ప్రవర్తిస్తారు. స్వామి దర్శనమిచ్చి మీరేమీ బెంగ పెట్టుకోకండి, భయపడకండి అని అభయ ప్రకటన చేశారు. అప్పుడు వీరందరూ స్వామిని స్తోత్రం చేశారు. వెంటనే స్వామి పోనీలేండి, మీరేమీ బెంగ పెట్టుకోకండి, వృత్తాసురుని సంవరించి మిమ్మల్ని రక్షిస్తాను అని అనలేదు. ఇక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతుంది? బ్రహ్మజ్ఞానుల పట్ల జరుగుతుంది. అంటే ఎక్కడో మనసులో వాళ్ళ పట్ల చులకన భావం ఉంది. మనము పలుమార్లు వాళ్ళను తెచ్చుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు అనే భావన ఒకటి మనసులో మెదులుతుంది. ఇది ముందు లోపల సంస్కార బలంతో మార్చుకోవాలి. అందుకని ఇప్పుడు గురువుల అనుగ్రహం ఎలా ఉంటుందో, వారి త్యాగం ఎలా ఉంటుందో చూపించాలి అనుకుని మిమ్మల్ని రక్షించడానికి మీకు అస్త్రశస్త్రములు పోయాయి కదా, వృత్తాసురుని సంవరించడానికి కావలసిన ఆయుధమును ఇవ్వగలిగిన వాడు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు, ఆయనే దధీచి మహర్షి. మీకు వలయు ఆయుధము ఆయన శరీరం నుండి వస్తుంది. ఆయన నిరంతరము నారాయణ కవచమును పారాయణం చేస్తాడు. అందుకని ఆయన వద్దకు వెళ్ళి అయ్యా మీ శరీరం ఇచ్చేయండి అని అడగండి. ఆయన బ్రహ్మజ్ఞాని, తన శరీరంను ఇచ్చేస్తాడు. ఆయన శరీరంను ఇచ్చిన తర్వాత ఆయన శరీరంను కోసివేయండి. లోపల ఉన్న ఎముకలను పైకి తీసి మూట కట్టుకొని పట్టుకు వెళ్ళి విశ్వకర్మకు ఇవ్వండి. విశ్వకర్మ ఆ ఎముకలలోంచి 100 అంచులు కలిగిన వజ్రాయుధంను తయారు చేస్తాడు. దానితో వృత్తాసురుడు సంహరింపబడతాడు. అందుకని వెళ్ళి దధీచిని ప్రార్థించండి అని చెప్పాడు. గతంలో త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుణ్ణి సంహరించడం వల్ల తనకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఇప్పుడు వృత్తాసురుని సంహరించడం వలన మరలా తనకు ఏమి కీడు మూడుతుందోనన్న ఆలోచన ఇంద్రునికి కలిగింది. ఈ విషయంనే దేవతలకు చెప్పాడు. అప్పుడు ఇంద్రునిలో కొంచెం పాపపుణ్యముల విచారణ ప్రారంభమైంది. అప్పుడు దేవతలు మేము నీ చేత అశ్వమేధ యాగమును చేయించి ఎలాగో అలాగా నీ బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తుడవయ్యేలా చేస్తాము. ముందు వెళ్ళి ఆ దధీచి శరీరంను అడగవలసినది అని చెప్పారు. ఇప్పుడు దేవతలను తీసుకుని దధీచి దగ్గరకు వెళ్ళాడు. ఇంద్రుడు దధీచి దగ్గరకు వెళ్ళి అయ్యా నేను ఇంద్రుడని, చాలా గొప్పవాడిని అనే అహంభావంతో మా గురువుగారు సభలోకి వచ్చినప్పుడు లేవకుండా కూర్చొని ఆయనకు అపచారం చేశారు. ఈవేళ నేను ఈ స్థితికి వచ్చానో తెలుసా? నేను దేహంతో ఉండడానికి దేహి అని అభ్యర్థిస్తున్నాను. అంతకన్నా నాకు బ్రతుకు లేదు. నేను బ్రతికి ఉండడానికి దయచేసి మీ దేహంలో నాకు ఇయ్యవలసినది. ఇంతకన్నా నేను ఏమి అడగను. ఇలా అడగడంలోనే నేను చాలా చచ్చిపోయాను అని ఇంతటి ఇంద్రుడు తలదించుకొని అడిగాడు. దధీచి గొప్పతనం ఏంటంటే ఆయన ఇంతకు ముందు 2 సార్లు చచ్చిపోయాడు. ఆయన ఒకసారి తపస్సు చేసుకుంటుంటే అశ్విని దేవతలు వచ్చి అయ్యా మీరు మాకు అశ్వస్థిరం అనే మంత్రమును ఉపదేశం చేయాలండి అన్నారు. అప్పుడు దధీచి ఇప్పుడు నేను ఒక యాగం చేసుకుంటున్నాను, అది పూర్తయిపోయిన తర్వాత తప్పకుండా ఉపదేశం చేస్తాను అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడు దధీచి దగ్గరకు వచ్చి మీరు ఆ విద్య అశ్విని దేవతలకు చెప్పినట్లయితే మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు. తర్వాత మరలా అశ్విని దేవతలు వచ్చారు. అప్పుడు దధీచి నేను మీకు ఆ మంత్రమును ఉపదేశించినట్లయితే ఇంద్రుడు నన్ను చంపేస్తానన్నాడు. అందుకని ఎలాగా అన్నాడు. అశ్విని దేవతలు నువ్వు మాకు విద్య ఉపదేశం చేశావని చెప్పగానే ముందు వెనక చూడకుండా ఇంద్రుడు నీ కంఠం కోసేస్తాడు. ఆ పనేదో మేమే చేసేస్తాం. ఒక గుర్రం తలకాయ తీసుకువచ్చి నీకు పెట్టేస్తాం. ఆ విద్య పేరు ఎలాగూ అశ్వస్థిరం కదా, నువ్వు గుర్రం తలకాయతో మాకు చెప్పే.
తర్వాత ఇంద్రుడు వచ్చి కోపంతో ముందు వెనక చూడకుండా ఆ తలకాయ కొట్టేస్తాడు. అప్పుడు మేము ఆ గుర్రం తలకాయ తీసివేసి అసలు తలకాయ పెట్టేస్తాము అన్నారు. గురువు అంటే ఎలా ఉంటాడో, ఎంత స్వార్థ త్యాగంతో ఉన్నాడో చూడండి. దధీచి నరికేయండి అన్నాడు. వెంటనే వారు దధీచి కంఠం నరికేసి ఒక గుర్రం తలకాయను తెచ్చి అతికేశారు. ఇంద్రుడు వచ్చి మరలా తలకాయ నరికేశాడు. వీళ్ళు ఆ గుర్రం తలకాయను పక్కన పెట్టి దధీచికి మామూలు తలను పెట్టేశారు. ఆయన ప్రాణంతోనే ఉన్నాడు కాబట్టి బ్రహ్మహత్యాపాతకం రాలేదు. దధీచి ద్విజుడు, మహాపురుషుడు. అటువంటి మహాపురుషుని దగ్గరకు వెళ్ళి ఈ మాట అడిగితే ఆయన వీళ్లను చూసి ఒక చిరునవ్వు నవ్వి, నేను ప్రపంచంలో కోరికలను అడిగిన వారిని చూశాను, కానీ వీరు నా శరీరం అడుగుతున్నారు. ఇలా అడగడానికి మీకు సిగ్గుగా లేదా? మీరు బ్రతకడానికి ఇంకొకరిని చంపుతారా? ఇలా అడగవచ్చునా అన్నారు. అంటే వాళ్ళు, అయ్యా, మాకు ఇంతకన్నా వేరు మార్గం లేదు, అందుకే మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఇప్పుడు మమ్మల్ని రక్షించడానికి మీరు తప్ప ఈ ప్రపంచం నందు వేరొకరు లేరు అన్నారు. దధీచి, ఈ శరీరము నేను కాదు, నేను ఆత్మని. మీకు శరీరం కావాలి, తీసుకోండి అని చెప్పి యోగ విద్యతో తనలో ఉన్న ప్రాణవాయువును పైకి లేపి అనంతంలో కలిపేసి శరీరంను కింద పడగొట్టేశాడు. తర్వాత వీళ్ళందరూ ఆ శరీరము కోసి అందులోని ఎముకలను తీసుకుని విశ్వకర్మకు ఇచ్చారు. అందులోంచి విశ్వకర్మ 100 అంచులు కలిగిన వజ్రాయుధంను తయారు చేశాడు. ఈలోగా వృత్తాసురుడు లోకములన్నిటినీ గడగడలాడించేస్తున్నాడు. ఇంద్రుడు గబగబా వెంటనే ఈ వజ్రాయుధంను చేతిలో పట్టుకొని ఐరావతమునెక్కి తన సైన్యమునంతటినీ తీసుకుని యుద్ధభూమికి వెళ్ళాడు. వృత్తాసురుడితో యుద్ధం చేశాడు. వృత్తాసురుడు అన్నాడు, నేను ఈ విశ్వమంతా నిండిపోయి ఉన్నా నీవేమి చేస్తున్నావో చూస్తూనే ఉన్నాను. నువ్వు శ్రీమన్నారాయణ దర్శనం చేసుకొని దధీచి ఎముకలు పట్టుకొని దానితో వజ్రాయుధం చేయించుకొని నన్ను చంపడానికి వచ్చావు. నేను నీ చేతిలో చచ్చిపోతాను. ఎందుకంటే శ్రీమన్నారాయణుడి అండ ఉంది నీకు. వజ్రాయుధానికి నేను చచ్చిపోతానని స్వామి చెప్పారు. ఆయన వాక్కు తిరుగులేదు. నేను చచ్చిపోతానన్న భయము లేదు. నాకు ఇప్పటికైనా భగవంతుని సేవ చేసి భగవద్వాక్యములు చెప్పే వారితోటి కూడిక కావాలి. నేను శ్రీమన్నారాయణుని పాదములలో చేరిపోవడానికి పరితపిస్తున్న వాడిని. అందుకని తొందరగా నీ వజ్రాయుధంను నా మీద ప్రయోగించి ఇంద్ర నన్ను తుదముట్టించు అన్నాడు. వాని మాటలకు ఇంద్రుడు ఆశ్చర్యపోయి, నిన్ను చూస్తుంటే నాకు నారాయణుని చూస్తున్నట్లు ఉంది. నీకు నమస్కారం చెయ్యాలనిపిస్తుంది. నువ్వు రాక్షసుడవు ఏమిటి? నీకు యుద్ధం ఏమిటి అని అడిగాడు. ఆయన, ధర్మం ధర్మమే. నువ్వు మా అన్నయ్యను చంపేశావు కాబట్టి చచ్చిపోయే వరకు నీతో యుద్ధం చేస్తాను అని ఒక శూలం తీసి ఐరావతం తల మీద కొట్టాడు. ఆ దెబ్బకు తలబద్దలై నెత్తురు కారుతూ ఐరావతం పడిపోయింది. ఆ శూలం తీసి లెంపకాయ కొట్టినట్లు ఇంద్రుని చెంప మీద కొట్టాడు. ఆ దెబ్బకు తల గిర్రున తిరిగి ఇంద్రుడు తన చేతిలో ఉన్న వజ్రాయుధంను కింద పడేశాడు. అది భూమి మీద పడిపోయింది. ఇంద్ర, వజ్రాయుధంను తీసుకుని నాతో యుద్ధం చెయ్యి అన్నాడు. నిజంగా ఆ వృత్తాసురుడు ఎంతటి ధర్మాత్ముడో చూడండి. ఇంద్రుడు అనుమాన పడుతూనే వజ్రాయుధాన్ని చేతితో పట్టుకొని ఆయన 2 చేతులు నరికేశాడు. అలాగే వాడు పెద్ద పెద్ద అంగాలు వేసుకుంటూ దగ్గరకు వచ్చి నోటితో అన్నాడు. ఆ గాలికి ఇంద్రుని ఐరావతము అన్నీ కలిసి ఆయన నోటిలోకి వెళ్ళిపోయాయి. గుటుక్కున మింగేశాడు. వృత్తాసురుణ్ణి కడుపులోకి వెళ్ళిపోయిన ఇంద్రుడు అదృష్టవశాత్తు ఇంతకు పూర్వము విశ్వరూపుని దగ్గర నారాయణ కవచం పొందాడు. ఆ నారాయణ కవచ స్మరణం చేత, వైష్ణవి విద్య చేత అతడు వృత్తుని కడుపులోకి వెళ్ళిపోయినా జీర్ణం కాలేదు. వృత్తాసుని కడుపులో ఉండిపోయి వజ్రాయుధంతో
ఆయన కడుపు కత్తిరించి బయటకు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి 1 సంవత్సరం పాటు ఆయన కంఠం చుట్టూ తిరుగుతూ వజ్రాయుధంతో ఆయన కంఠమును కత్తిరించాడు. ఉత్తరాయణ దక్షిణాయనముల సంధికాలంలో వృత్తాసురుని శిరసు తుల్లి కింద పడిపోయింది. వృత్తాసురుడు రాక్షసుడే కానీ పోతన గారు అన్నారు, ఎవరికైనా విశేషమైన కష్టములు, బ్రహ్మహత్యా పాతకం వంటి కష్టములు వస్తే వృత్తాసుర వధలో ఉన్న పద్యములను వచనములను కూర్చొని ఒక పుస్తకంలో వ్రాస్తే చాలు, వాళ్ళు కష్టములు పోతాయి. చెబితే చాలు కష్టములు పోతాయి. ఎంతటి మహాపాపము తరుముకు వస్తున్నా వృత్తాసుర వధ వింటే చాలు ఆ పాపములన్నీ పోతాయి. ఇదంతా విని పరీక్షిత్తు ఒక ప్రశ్న అడిగాడు. ఇప్పటి వరకు నువ్వు నాకు ఎన్నో విషయములు చెప్పావు, కానీ ఇలాంటి రాక్షసుని గురించి నేను వినలేదు. ఏమి ఆశ్చర్యము! నన్ను తొందరగా చంపే, నేను శ్రీమన్నారాయణుడిలోకి వెళ్ళిపోతానన్న రాక్షసుణ్ణి ఇంతవరకు నేను చూడలేదు. ఈ వృత్తాసురుడికి ఇంత మహిత భక్తి ఎలా కలిగింది, ఇంత జ్ఞానం ఎలా కలిగినదో నాకు చెప్పు, నా మనసు ఆతృతతో నిండిపోతుంది అన్నాడు. అంటే మహానుభావుడు శుకుడు ఆనాడు చెప్పాడు,